తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. రైస్ బకెట్ ఛాలెంజ్ దగ్గర నుంచి నో షేవ్ నవంబర్ ఛాలెంజ్ వరకు సోషల్ మీడియాలో ఎన్నో ఛాలెంజ్లు వైరల్ అవుతూ ఉంటాయి. ఈ సవాళ్లను యువత స్వీకరించి తాము కూడా అమలు చేసి సోషల్ మీడియాలో చూపిస్తూ ఉంటారు. అలాంటి ఛాలెంజ్ ఒకటి ఇప్పుడు యువతను ఊపేస్తోంది. కానీ ఇది భిన్నమైనది, ఆరోగ్యానికి సంబంధించినది, ఆర్థిక ఆరోగ్యానికి సంబంధించినది. అదే నో స్పెండ్ ఛాలెంజ్. వినడానికి కొత్తగా ఉంటుంది, కానీ ఈ ఛాలెంజ్ పాటించే యువత ఆర్థిక ఆరోగ్యాన్ని చెడిపోకుండా కాపాడుకుంది. అందుకే యువత ఇప్పుడు ఈ ఛాలెంజ్ మాయలో పడిపోతున్నారు. అదేంటో మీరు ప్రయత్నించవచ్చు. రూపాయి ఆదా చేయటం అంటే రూపాయి సంపాదించటమేనని మన పెద్దలు చెబుతూ ఉంటారు. పెద్దల మాట చద్దిమూట అని. ఇప్పుడు చద్దన్నం ఎవరు తింటున్నారని యువత అస్సలు పట్టించుకోవడం లేదు. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టేందుకు వెనకాడటం లేదు. అవసరం లేని వాటిని విపరీతంగా కొనేస్తున్నారు. అలవాట్లు లేకపోయినా చేసుకుంటున్నారు. ఎంత ఆదాయం వస్తున్నా దానికన్నా ఎక్కువే ఖర్చు పెట్టి లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ సమస్య ఒక్క మన యువతదే కాదు, ప్రపంచవ్యాప్త యువత సమస్య. వీరిని ఎప్పటికప్పుడు చైతన్యవంతం చేసేందుకు కొత్త కొత్త మార్గాల ద్వారా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఛాలెంజ్ యువత ఆలోచనను మార్పు చేసే దిశగా వైరల్ అవుతోంది. అదే నో స్పెండ్ ఛాలెంజ్. జనరేషన్ జెడ్ ఎప్పుడు దీనికి కనెక్ట్ అవుతోంది. ఓ నెలలో ఎన్ని రోజులు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉండగలమో, ఎంత తక్కువ ఖర్చు పెట్టగలరో అన్నది ఈ ఛాలెంజ్ టార్గెట్. అంటే ఓ నెల రోజుల్లో రోజు తాము చేసిన ఖర్చును పరిమితం చేయటం, ఒక్కో రోజు అసలు ఖర్చు చెయ్యకపోవటం. ఇప్పుడు ఈ ఛాలెంజ్ను యువత ఫాలో అవుతున్నారు. నో స్పెండ్ ఛాలెంజ్ అంటే అసలు ఖర్చు చేయకుండా బిగపట్టుకొని కూర్చోవడం కాదు. అత్యవసరమైన వాటికి మాత్రమే ఖర్చు చేసి అనవసరమైన వాటిని అవాయిడ్ చేయటం. వాటి కోసం ఖర్చు పెట్టకుండా ఉండటం. అవసరమైనవి ఏవి, అనవసరమైనవి ఏవి అన్నది మన ప్రయారిటీని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. కానీ అవసరంగా భావించి చేసే అనవసర ఖర్చులు చాలా ఉంటాయి. వాటిలో కాఫీ, ఆల్కహాల్, దుస్తులు, షూలు అవసరం లేకపోయినా కొనటం వంటివి. జనరేషన్ జెడ్లో 60% మంది ఖర్చులకు తల్లిదండ్రులపై ఆధారపడుతున్నారు. 40% మంది అనవసర ఖర్చులు అధికంగా చేస్తున్నారని అధ్యయనాల్లో తేలింది. ఇలాంటివి యువతను ఆర్థిక సుడిగుండంలోకి నెడుతోంది. దీని నుంచి బయటపడాలంటే ఆర్థిక అక్షరాస్యత ఎక్కువగా ఉండాలి. దీనికి నో స్పెండ్ ఛాలెంజ్ అద్భుతంగా పనిచేస్తుంది. మనం ఎంత ఖర్చు చేస్తున్నాం, దేనికి ఖర్చు చేస్తున్నాం లాంటివి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుని అనవసరంగా చేసిన ఖర్చుల్ని నియంత్రించుకోవటానికి అద్భుతంగా పనిచేస్తుంది. అంటే మన ఆర్థిక ఆరోగ్యానికి ఉపయోగించుకునే క్రాష్ డైట్ లాంటిది అనుకోవచ్చు. నో స్పెండ్ ఛాలెంజ్ను ప్రారంభించేందుకు 4 స్టెప్స్ పెట్టుకోవాలి. మొదటిది ఖర్చులను తగ్గించే గోల్ పెట్టుకోవాలి. వేటికి అదనంగా ఖర్చు చేస్తున్నారో గుర్తించి వాటిపై ఖర్చులు తగ్గించుకునేలా గోల్ పెట్టుకోవాలి. తర్వాత రూల్స్ ఖరారు చేసుకోవాలి. ఆదాయాన్ని, డబ్బుల్ని అత్యవసరమైన వాటికే ఖర్చు చేసేలా సెల్ఫ్ రూల్స్ పెట్టుకొని ఫాలో కావాలి. అలాగే 3వ స్టెప్గా ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ను ట్రాక్ చేసుకోవాలి. చివరిగా ఫలితాలను అంచనా వేసుకోవాలి. ఫలితం స్పష్టంగా తెలుస్తుంది. ఆన్లైన్ షాపింగ్లు, ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్ వచ్చాక వాటిపై పెట్టే ఖర్చు ఎక్కువగా ఉంది. అవసరం లేకపోయినా తర్వాత దొరకవేమో అన్న భయంతో ఉపయోగం లేని వస్తువులు కొనేవారు ఎక్కువే. తాత్కాలిక ఆనందాల కోసం ఖర్చు పెట్టేవారిలో 64% మంది తాము అలా ఖర్చు పెట్టకుండా ఉండాల్సిందని అనుకుంటున్నారు. ఉదాహరణకు, ఓ వ్యక్తి బయట రోజు 2 సార్లు కాఫీలు తాగుతారని అనుకుందాం. దీన్ని ఒక్కసారికి పరిమితం చేస్తే ఒక్క కాఫీకి రోజుకు 20 రూపాయలు మిగులుతాయి. అంటే వారానికి 140 రూపాయలు. అంటే నెలకు 600 రూపాయలు. ఏడాదికి 7,000కు పైగానే. ఒక్క కాఫీ అనవసర ఖర్చు తగ్గించుకుంటే ఏడాదికి 7,000కు పైగా మిగులుతున్నాయన్నమాట. ఇది ఒక్క కాఫీకే. ప్రతిదానికి అన్వయించుకోవచ్చు. అవసరం లేని వాటికి ఎలా ఖర్చు పెడుతున్నామో విశ్లేషించి వాటిపై ఖర్చు తగ్గించడమే నో స్పెండ్ ఛాలెంజ్. విదేశీ యువతలో నో స్పెండ్ ఛాలెంజ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మీరు కూడా మీరు చేసే ఖర్చుల్లో అత్యవసరం, అనవసరం అని విభజించుకొని అనవసరమైన వాటిపై ఖర్చు చేయటం ఆపేయండి. తేడా ఎంత గొప్పగా ఉంటుందో మీకే తెలుస్తుంది. మరి ఛాలెంజ్ స్వీకరిస్తారా? Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.